నువ్వు టెన్షన్ పడకు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోను. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ ధైర్యం నన్ను ఎంత ఏడిపించాడు. ఒక్కో కన్నీటి చుక్కకి ప్రతీకారం తీర్చుకోవాలి. నేను ధైర్యాన్ని వాళ్ళ వదినమ్మని నాశనం చేయడానికే వచ్చాను. అండ్ డోంట్ వరీ మామ్, నా లక్ష్యం పూర్తయ్యేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఒక్కసారి ధైర్యకి వాడి స్థాయి ఏంటో చూపిస్తే అప్పుడు నేను వాడిని వదిలేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ మామ్, నేను ధైర్యాన్ని ఆ పని మనిషికి కూడా పనికి రాకుండా చేస్తాను. ఐ వోంట్ ఫర్గివ్ హిమ్ మామ్. సంతోషి, నేను కేవలం... ఆపో, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. కప్పి పుచ్చుకోవడానికి ఏం మాట్లాడినా నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరిని చూడవు. ఇన్నాళ్ళు నువ్వు ధైర్య సార్ని ప్రేమిస్తున్నావనుకున్నాను. ఆయన సంతోషం కోసం ఇక్కడికి వచ్చావనుకున్నాను. కానీ లేదు, నువ్వు ఆయన సంతోషాన్ని నాశనం చేయడానికి వచ్చావు. అది మాట్లాడొద్దన్నానా? అంతే, నోరు మూసుకో. నేను తులసికి నీళ్లు పోయటానికి రావటం మంచిదైంది. వచ్చి నీ మాటలన్నీ విన్నాను. లేకపోతే తెలిసేది కాదు, నీ నిజస్వరూపం తెలిసేది కాదు. నువ్వు ఊహించిందంతా నేను ఎన్నటికీ జరగనివ్వను. ధైర్య సార్కి, ఆయన కుటుంబానికి ఎలాంటి హాని కలగనివ్వను. ఎన్నటికీ కలగనివ్వను. చూస్తూ ఉండు. ఇప్పుడిక ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నువ్వు వెళ్తావు. నువ్వు అమ్మా, ఈ రోజు వరకు నేను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను. కానీ బహుశా అందులో మా స్వార్థం కూడా ఉందేమో. నువ్వు ఈ ఇంట్లో ఉంటే మా ధైర్యం మారుతాడని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ నువ్వనేది నిజమే. ప్రేమ అనేది లేకపోతే భార్యాభర్తల బంధానికి అర్థమే ఉండదు. అలాగే నాకు తెలుసమ్మా, ధైర్యం నిన్ను ఇష్టపడటం లేదని. సంతోషి, నువ్వు మా దృష్టిలో మా కూతురు లాంటి దానివి. కానీ ఇప్పుడు మేము నిన్నెలా ఆపగలమమ్మా? వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వే ఓ కొత్త జీవితాన్ని ఆరంభించు. నా ప్లాన్ అంతా నాశనం చేసేసింది సంతోషి. హౌలమి గారు చెప్పింది నిజమే. సంతోషి విషయంలో ఏదో ఒకటి చేయాలి. నన్ను అన్ని మాటలంది కదా, ఇప్పుడు ఆ పని మనిషికి దాని స్థాయి ఏంటో చూపించాల్సిందే. హలో, అది ధైర్యకి నాకు 2 టీలు పంపించు త్వరగా. టీ ఒక కప్పే తెచ్చావేంటి? ధైర్య టీ ఏది? ఈ టీ ధైర్య సార్ కోసమే. నేను మీకోసం టీ తీసుకురాలేదు. నాకు ఎవరితో అయితే సంబంధం ఉంటుందో వాళ్లకు మాత్రమే నేను సేవ చేస్తాను. మీతో నాకు సంబంధం నాకైతే ఏం లేదే. హౌ డేర్ యు! అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటావు?
యూ ఈ రోజు నువ్వు చేసిన ఈ పొరపాటు ఇంకెప్పుడు చేయడానికి ప్రయత్నించు. ఈ చేతులు అలంకరించుకోవటానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు. మరి ఈ సత్యాన్ని ఎలా ఎదుర్కొంటాయి? చేతులు కూడా ఏదైనా మంచి పని చేస్తే తప్ప బలంగా ఉండవని గుర్తుంచుకో. అలాగే ఇంకొక విషయం మర్చిపోకు. నేను ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఏవైనా సరే, నువ్వు మాత్రం నన్ను ఈ ఇంటి చిన్న కోడలుగా చూడు. ధైర్య సరికి భార్యని. ఏంటి? ధైర్య సరికి భార్యని. అలాగే నేను నా భర్తని ఎన్నటికీ నాశనం కానివ్వను. అన్నట్టు క్లీన్ చేసుకో. What the hell? ఏం జరిగింది రియా? ఇదంతా సంతోషి చేసింది. మరి ఇదెవరు చేశారు? సంతోషియే. అలాగే ఇంకొక విషయం మర్చిపోకు. నేను ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఏవైనా సరే, నువ్వు మాత్రం నన్ను ఈ ఇంటి చిన్న కోడలుగా చూడు. ధైర్య సరికి భార్యని. దానికి ఇంత తలపోగరా? చెప్తాను దాని సంగతి. సంతోష్ వద్దు, వదిలేసే. ధైర్య ప్లీజ్. ధైర్య చూడు, ఇప్పుడు తనతో మాట్లాడే ఏం లాభం లేదు. ఏం చెప్పాలో నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఎందుకంటే సంతోషికి వాళ్ళు సపోర్ట్ చేసినంత వరకు మనం ఏం చేయలేము. యా, యువర్ రైట్. ధైర్య, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నిన్ను వదిలి అస్సలు ఉండలేను. కానీ ఆ సంతోషి ఇంట్లో ఉన్నంత వరకు మనిద్దరం ఎప్పుడూ కలిసి ఉండలేము. ధైర్యం, మీ ఇంట్లో వాళ్ళు నా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేశారు, అయినా నేనేమనలేదు. కానీ ఆఫ్టర్ ఆల్ ఈ పని మనిషి కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తే ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, ఐ రియలీ వాంట్ యూ టు డూ సంథింగ్. ఇన్ఫాక్ట్ నేను ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చూడాలనుకుంటున్నాను. సో నువ్వు ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడుగు. వాళ్ళు నీ సంతోషాన్ని కోరుకుంటున్నారా, లేక ఆ సంతోషిని ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? రియా, రిలాక్స్. యు నో వాట్, జస్ట్ రిలాక్స్. నేను అందరితో మాట్లాడతాను. ఇవి మా రాజ్యంలోని అమూల్యమైన రత్నాలు. ఇవి కేవలం మా రాజ్యంలోనే లభిస్తాయి. మీరివి ఉంచుకోండి. మీ మనోవాంఛలన్నీ నెరవేరిపోతాయి. అయినా ప్రస్తుతం మీకు ఒక్కటే కోరికుంది కదా, అది రియాని ఈ ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గెంటేయడం. సంతోషి ఆవేశం చూస్తేనే తెలిసిపోతుంది. అతి శీఘ్రమే తను రియాని ఇంట్లో నుంచి బయటికి గెంటడంలో విజయం సాధిస్తుందని. ఒకసారి రియా ధైర్య జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు నేను సంతోషిని దాని స్థానంలో చూపిస్తాను. నాకిష్టం ఉన్నంత వరకు నా కన్ను సన్నలతో ఆడుకుంటాను. ఐ న్యూ ఇట్. ఈ సంతోషిని సపోర్ట్ చేయడం వెనక మీ కుట్ర ఏదో ఖచ్చితంగా ఉందని. మధు అక్క, ఇప్పుడు మీరు చూడండి, నేను మీ సపోర్ట్ని, అంటే మీ ముద్దుల సంతోషిని ఈ ఇంట్లోంచి ఎలా బయటికి గెంటుతాను, మిమ్మల్ని హెల్ప్లెస్ ఎలా చేస్తానో చూడండి. థ్యాంక్స్ టు పౌలమి గారు. ఆవిడే నన్ను ఇక్కడికి పిలిచారు. లేదంటే మీ ప్లాన్ గురించి నాకు తెలిసేదే కాదు కదా. ఇలా ఈ విధంగానే నా భక్తులు సమస్త లోకాలలో పెరుగుతూ పోతే దేవి సంతోషి నామమాత్రంగా కూడా మిగలరు. लेके किस्मत ने बांटे हैं, राहों में कांटे हैं, मैं भी हूँ सिद्धियाँ हूँ किस्मत के आरे, रोके रुको रुकी राह में उठूं, बिजली तोड़ कर फैलाऊंगा मैं पर, तुझमें जितना है जोर तू लगा ले मगर, हट के कट जाएगा ना झुकेगा ये सर.